ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనకి భగవంతుల గురించి అడుగుతూ ఉంటారు కొంతమంది. సూడో నాస్తికులు ఉంటారు, దరిద్రులు ఉంటారు కొంతమంది. సూడో నాస్తికులు అంటారు వాళ్ళని. ఏంటంటే హిందూ మతంలో ఇన్ని కోట్ల మంది దేవతలు ఉంటారయ్యా అని అడుగుతుంటారు. ఒరే, మాకు ఇంతమంది దేవతలు ఏం లేరా బాబు. అడ్మినిస్ట్రేషన్ 6 కోట్ల మందికి అధిపతి ఎవరు మన రాష్ట్రంలో? ముఖ్యమంత్రి. ఆయన దేవుడా? మరి ఆయన ఆయన అన్ని కేంద్రాల్లో అన్ని కార్యాలయాల్లో ఆయన్ని మనం తప్పుడు తలుచుకోవాలి ఎందుకు? ఆయన గురించి మాట్లాడుకోవాలి ఎందుకు? ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు ఫైల్ ఓపెన్ చేయాలి, ముఖ్యమంత్రి గారు పంపించాలి, ముఖ్యమంత్రి రిలీజ్ చేయాలి. ఎందుకు ఆయన ఒక్కడే? అంటే ఒక అజమాయిషి కలిగిన వ్యక్తి కావాలి మనకి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. వారు అన్ని విభాగాల్ని వారే పరిపాలిస్తారు. అన్ని విభాగాల్లో వాళ్ళకి మంచి పట్టుదల ఉంటుంది, దాని గురించి అంటే పరిణితి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ముఖ్యమైన మంత్రి. ఆ తర్వాత 15 మందో 20 మందో 30 మందో క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు. వాళ్ళందరూ ఏమిటి? ఒక్కొక్క విభాగానికి అధిపతులు వాళ్ళు. వీళ్ళు మరి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఈ క్యాబినెట్ మంత్రులు ఎందుకు, ఇంకా మంత్రులు ఎందుకు? ఆయన చూసుకుంటాడుగా. కానీ ఎవరి పరిధిలో వాళ్ళు విస్తృతమైనటువంటి కార్యసిద్ధి కార్యాన్ని పరిపూర్ణం చేయడానికి వారి వారి పనులలో ప్రజలతో మమేకం అవ్వడానికి వాళ్ళు చేస్తారు. ఆఫ్టర్ ఆల్ 6 కోట్ల మందిని 7 కోట్ల మందిని పరిపాలించడానికి 2 ముఖ్యమంత్రులు 50-60 మంది క్యాబినెట్ మంత్రులు ఎందుకు వీళ్ళందరూ పనిలేక అనుకుంటే కుదురుతుందా? అలాగే 64 లక్షల జీవరాశుల్ని విభజించి పాలించి వారి ఎవరెవరికి ఏం కావాలి, వారికి ఎవరెవరికి ఎటువంటి శుభాలు జరిగినటువంటి విషయంలో అశుభాలు కలగకుండా చూడడానికి భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తాడని. అందుకే ఎన్ని కోట్ల మందిగా కనబడతాడు ఆయన. కానీ మనకున్నది 33 మంది దేవత ప్రమద గణ, ముఖ్యమైన గణాలు వాళ్ళే. ద్వాదశాదిత్యులు, అలాగే మనకి ఏకాదశి రుద్రులు, వీళ్ళు మాత్రమే మనకి త్రిమూర్తులు. అంతే తప్ప ఈ మెయిన్ వాళ్ళు ఇవి క్యాబినెట్ ఇవే. వీళ్ళందరూ కూడా డివిజన్గా పెట్టుకొని అనేక ఉపదేవతల యొక్క ఈ పని నువ్వు నిర్వహించు, ఈ పని నీతో అవుతుంది, ఈ పని నువ్వు చెయ్యి, ఈ మనిషి కావాల్సినటువంటి ఈ పని విద్య నీది, ఈ శక్తి నీది, ఈ ధనము నీది, ఈ పని నువ్వు చెయ్యాలి అన్నట్టు చేసినమాట. మరి ఇన్ని కళాశాలలు ఎందుకు మనకి చదువుకోవడానికి? ఒక కళాశాల పెట్టి సరిపోద్దిగా. ఇన్ని రకాల వేరే కళాశాలలు ఎందుకు? ఒక కళాశాల అందరి గుంపగుత్తగా పెట్టే సరిపోద్దిగా. కానీ కళాశాలలు వేరువేరుగా ఉంటే విద్యార్థులు వేరే, ఉపాధ్యాయులు వేరే, ప్రొఫెసర్లు వేరే, లెక్చరర్లు వేరే. అందరు చెప్పేది జ్ఞానమే కదా. ఆ జ్ఞాన సముపాధి ఇంతమంది ఎందుకు ఉంటారు? కాబట్టి ఎవరి వర్గముతో, అంటే ఎవరి వర్గం అంటే మళ్ళీ మీరు వచ్చేసి కులం గురించి మాట్లాడకండి. వర్ణాలు మాత్రమే ఉన్నాయి సనాతన కులాలు లేవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మాత్రమే ఉన్నారు. అందులో శూద్రులు మంచి గొప్పతనాన్ని ఉన్నవారు, వైశ్యులు గొప్పవాళ్ళు, బ్రాహ్మణులు గొప్పవాళ్ళే, క్షత్రులు గొప్పవాళ్ళు. మళ్ళీ ఇక్కడ కాంట్రవర్సీ మాటలు, జూమ్లని కొంతమంది వర్గాల వాళ్ళు వచ్చేసి బ్రాహ్మణులు తప్పుపట్టడం, వైశ్యులు తప్పుపట్టడం. చదువుకున్న ప్రొఫెసర్ లాంటి మెంటలోళ్ళు కూడా కొంతమంది ఈ కోమట్ల గురించి, క్షత్రుల గురించి తప్పుగా మాట్లాడడం, శూద్రులు ఏదో పాపం చేశారు మీరు అన్నట్టుగా వాళ్ళ అంటే మనమే తగ్గించుకుంటున్నాం వాళ్ళని. మనమే లేనిపోని భావాల్ని వాళ్ళు కలిగిస్తున్నాం. కాబట్టి అందరూ సమానమైన వ్యక్తులే ఉన్నారు. ఒకవేళ మనకి శూద్రులు అనుకొని ఆనాడే అనుకుంటే కన్నప్ప ఇప్పుడు భగవంతుడితో సమానంగా పూజించబడేవాడు కాదు. ఆలోచించండి. ఆ కన్నప్ప పూజించినటువంటి శివుడికి బ్రాహ్మణుడు కూడా వేద పండితుడు పూజించాడు. కానీ వేద పండితుడి పేరు ఎక్కడ బయటికి రాలా, కన్నప్పకు మాత్రమే పేరు వచ్చింది. చూసారా? అంటే అక్కడ ఏమిటి? అదే బ్రాహ్మణుడు అప్పుడు తలుచుకుంటే ఆ కన్నప్పడు తొక్కి పడేసేవాడు కదా. మరి అప్పుడు కులాగులోంచి ఎందుకు వచ్చింది? మరి ఆలోచించండి. ఇలా ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా మనం పరిశీలించగలిగితే ఎక్కడ కూడా బ్రాహ్మణ జాప్యం ఉండదు. అన్ని కులాల్లో గొప్పతనం ప్రకటించుకోవడానికి కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు, బ్రాహ్మణులు కొంతమంది ఉండవచ్చుగాక. ఇదేదో వెనకేసుకోనుకోకండి, అందరూ కూడా సమానమే చెప్తున్నాను నేను. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఒక వర్గం మీదనే దుమ్మెత్తిపోవడం మంచిది కాదు. సరే, ప్రస్తాంశంలో మనకి ఇలాంటి భగవంతుళ్ళు ఈ 33 మంది దేవతలే 3 కోట్ల మందిగా ఆవిర్భవించి వారి వారి యొక్క వర్గాలను, వారి వారి యొక్క పనులని సునాయాసంగా పూర్తి చేసుకొని భక్తుడికి ఏం కావాలో తీర్చగలిగే శక్తిని అందరు దేవతలు ఇస్తున్నారు. అంతే తప్ప అందరూ కూడా 3 కోట్ల మంది దేవతలు లేరండి. వాటిని అంత ఎక్కువగా మనం చెప్పబడింది. అంటే ఒకళ్ళని 100 కోట్ల మంది సమానంగా, ఒకళ్ళని 1 కోటి మంది సమానంగా చూడగలిగేటువంటి శక్తి ఆ వ్యక్తి అటువంటి పనులు చేయగలడు, అంతటి శక్తిమంతుడు అని చెప్పడం కోసమే 3 కోట్ల మంది దేవతలకు చెప్పబడింది తప్ప వేరువేరుగా లేరు. అలాగే కొంతమంది
విషయం అడుగుతారు, గోత్రం ఎలా వచ్చింది, గోత్రం గుళ్ళలో చెప్తారు, గోత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, నువ్వు ఏ వర్గం నుంచి వచ్చావు, ఎవరి నుంచి నువ్వు ఆవిర్భవించావు అనేటువంటి నీ పెద్దవాళ్ళని 7 తరాల వాళ్ళని స్మరించుకోగలిగేది. 7 తరాల వరకు వారికి పుణ్యలోకాలు పొందడానికి వారి పేరు మీద తిలతర్పణాదులు కానీ పిండ ప్రదానాలు కానీ చేయడానికి నీ గోత్రం ఇది, ఆ గోత్రం నుంచి వచ్చా నేను, నా యొక్క ఉనికి ఇది, నా యొక్క ఉనికి మన చరిత్ర ఇది అని చెప్పుకోవడానికి గోత్రం ఉంటుంది. ఆ గోత్రం అనేది మనకు కుటుంబ పెద్దల యొక్క తరతరాల యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క గౌరవము, వారి యొక్క ఉన్నతమైనటువంటి శుభయోగము, ఇవన్నీ కూడా మనల్ని మన గురించి గొప్పగా చెప్పుకోవడానికి, పలాని గోత్రం నుంచి నేను పుట్టాను, పలాని వ్యక్తి మనుమణ్ణి, పలాని వ్యక్తి మునుమనని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక గుర్తింపు పత్రం. ఇప్పుడు అనుకుంటాను ఆధార్ కార్డ్, గ్రీన్ కార్డ్ అంటారు సరే, అటువంటిదే గోత్రము అనేది. గోత్రం అంటే ఏమిటి, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు, నీ క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పడానికి ఒక ఆధార్ కార్డ్ లాంటిది గోత్రము. కాబట్టి నీ గోత్రం చెప్పి నువ్వు ఎంటర్ అవ్వాలి. ఏ విషయంలోకైనా సరే. ఎలా ఎంటర్ అవుతున్నావు, పాస్బుక్ తీసుకొని నువ్వు బ్యాంకులో ఏమంటారు, నీ ఆధార్ కార్డ్ ఫస్ట్, ఆధార్ కార్డు పెట్టిన తర్వాత ఎంటర్ అవుతావు కదా. అలాగే మన గోత్రంతోనే పూజల్లోకి, పునస్కారాల్లోకి, యజ్ఞంలోకి ఎంటర్ అవ్వాలి. కాబట్టి గోత్రాలు ఇలా ఉంటాయి, దేవుళ్ళు ఇంతమంది ఉంటాడు విషయం తెలుసుకొని ఇంకా చాలా విషయాలు చెప్పవచ్చు. ప్రత్యక్షంగా మీరు వస్తే, మీరు ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పగలిగే ప్రయత్నం నేను చేస్తాను తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.